చాలా వర్షాలు అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆరుకాలం పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. అకాల వర్షానికి ఆరుపై టారవేసిన పంట మొత్తం కొట్టుపోవడంతో రైతన్నలు అరిఘోష పెడుతున్నారు. ఇక వరంగల్ జిల్లా నార్కొండ మండలంలో అకాల వర్షం కురవడంతో కష్టపడి పండించిన మొక్కజొన్న పంట అమ్ముకుందామని మార్కెట్ యార్డుకి తీసుకువస్తే రాత్రి కురిసిన అకాల వర్షానికి కొట్టుకుపోయింది. ఇక మ్యాచర్ కోసం ఉదయం ఆరిపోయడంతో సాయంత్రం అయిందంటే మళ్ళీ దగ్గర కవి పట్నాలు కప్పడం పరిపాటిగా మారుతుంది. అదే క్రమంలో మొక్కజొన్నలు ఆరపోసి దగ్గర కనే సమయానికి ఒక్కసారిగా అకాల వర్షం కురిసింది. దీంతో ఆరపోసిన మొక్కజొన్నలన్నీ తడిసి ముద్దయ్యాయి. కొందరి రైతులు జొన్నలు వరదకు కొట్టుకుపోయాయి. చేసేదేమి లేక చూస్తూ ఉండిపోయారు ఆ రైతులు. ఇక తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గాలిదుమారాలు జరుగుతున్నాయి. నిన్న కూడా అదే గాలిదుమారం జరిగింది. అనుకోకుండా ఒక్కటేసారి వర్షం బాగా వచ్చేసింది. ఇక్కడ ఉన్న కళ్ళాల బతుకమ్మ, చిన్నరపేట బతుకమ్మ కళ్ళాల మీద జొన్నలు రైతులు అందరం పోసుకున్నాం. అట్లనే అందరి జొన్నలు తలిసినాయి. మాకు అటు సైడ్కు ఉండే పోయి మొత్తం బాగా ఒక్కటేసారి వరద రావడంతో జొన్నలు 2 ఎకరాలు ఆ జొన్నలు మొత్తం కొన్ని కొట్టుకుపోయినాయి. ఆ బతుకమ్మ దాంట్లో పడ్డాయి, బాగా కొట్టుకుపోయి. అనుకోకుండా గాలిదుమారం ఒక్కటేసారి వచ్చేసరికి ఇక కప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎవ్వరం చదువుకోలేకుండా రైతులు మొత్తం అంతా ఆగం అయిపోయినాయి. మొత్తం పరిస్థితి అంతా ఆగం ఉన్నది. ఇక రైతులు కొద్దిగా గవర్నమెంట్ ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మాది నర్సంపేట నెక్కుండాల 3 జొన్నలు 2 ఎకరాలు